హలో అండి, గుడ్ మార్నింగ్ అండి. ఈరోజు ఇప్పుడైతే కొంచెం నేను ఒక పచ్చడి చేస్తున్నాను. దానికైతే ఇదిగోండి ఆయిల్ వేసుకున్నా, ఆయిల్ వేడెక్కింది. పచ్చిశనగపప్పు, మినపప్పు, జీలకర్ర అండి. ఇది పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ లెక్కన చేస్తున్నానండి. మనం ఒకే రొటీన్గా పల్లీ చట్నీ, ఈ శనగపప్పు చట్నీ అవే కాకుండా ఇట్లా మనం కొంచెం డిఫరెంట్గా ట్రై చేస్తున్నామంటే మనకి మెడిసిన్ ఇంకా కూడా బాగా ఉపయోగపడతాయి మన ఒంటికి. ఇట్లాంటి చట్నీలు అయితే బాగుంటాయండి. ఇది నల్లేరు, ఇది చూడండి. దీంట్లో అయితే చాలా వరకు మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయని చెప్తారు పెద్దోళ్ళు. కడుపులో ఆకలి కాకుండా ఉంటుంది, కొంతమందికి మందంగా ఉంటుంది, అట్లాంటి వాళ్ళకి కానీ, కొంతమందికి అప్పుడప్పుడు నోరు పుండు వస్తూ ఉంటుంది, నాలుక మీద మచ్చలు వస్తూ ఉంటాయి, నాలుక మీద గీతలు పడుతూ ఉంటాయి. అట్లాంటి వాటికంతా ఈ చట్నీ చేస్తుంటే చాలా మంచిదని మా నాన్నమ్మ వాళ్ళు చెప్పేవాళ్ళు. ఇంకోండి ఆ నల్లేరు అది వేసుకున్నా, ఎండుమిర్చి వేసుకున్నా, తెల్లగడ్డ వేసుకున్నా, మళ్ళీ ఇట్లా ఎర్రగడ్డ వేసుకుంటున్నా. నూనెలోకైతే మినప్పప్పు వేసుకున్నా, పచ్చిశనగపప్పు వేసుకున్నా, జీలకర్ర వేసుకున్నానండి. దాని తర్వాత ఈ నల్లేరు వేసుకున్నా, ఇంకొన్ని తెల్లగడ్డ, ఆనియన్ వేసుకున్నా, ఎండుమిర్చి. ఇదైతే చాలా చాలా మంచిదండి. ఇందులోకి ఇదిగోండి చింతపండు కడిగి నానబెట్టుకున్నాను, ఇది వేసుకునేస్తాను. ఎంత కొంచెం బాగా వేగిన తర్వాత మిక్సీ పట్టుకోవడమే అండి. ఇదిగోండి మా రెగ్యులర్ జావా తాగేసిన తర్వాత మళ్ళీ అవసరం అనుకుంటే టిఫిన్ ఏదైనా చేసుకుంటాము, అందులోకి పచ్చడి. ఓకే అండి, థ్యాంక్ యూ. ట్రై చేయండి, ఇది నల్లేరు దొరికితే మాత్రం వదలకుండా ట్రై చేయండి. థ్యాంక్ యూ.